హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని లాస్ట్ చాప్టర్ ఇఫ్ ఐ వర్ యూ, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇఫ్ ఐ వర్ యూ, ఈ టైటిల్ ఏంటంటే నేను నీ ప్లేస్లో ఉంటే, నేను నీలా ఉంటే అని చెప్పేసి. అంటే మన సినిమాలలో చూసినట్లుగా అచ్చం ఒకే రకంగా ఉన్నటువంటి వ్యక్తి తన ప్లేస్లోకి వెళ్ళి ఇంకొక వ్యక్తిని చంపేసి తన ప్లేస్లోకి వెళ్ళి ఐడెంటిటీని చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా. అంటే తన ఇన్ కేస్ అతను ఒక క్రిమినల్ అయితే, సో అటువంటి స్టోరీ అనమాట. బిఫోర్ యూ రీడ్ చూద్దాం. ఇక్కడ జెరార్డ్ లివ్స్ అలోన్ ఇన్ ఏ లోన్లీ కాటేజ్. ఇందులో ఏంటంటే ఇతను జెరార్డ్ అనే వ్యక్తి మెయిన్ క్యారెక్టర్, ప్రొటాగనిస్ట్. సో ఇతను ఏం చేస్తాడంటే ఒక లోన్లీ కాటేజ్లో ఉంటూ ఉంటాడు, అతను నివసిస్తూ ఉంటాడు, ఎవరు ఉండరు అనమాట. ఒక చిన్న కాటేజ్ అంటే ఒక చిన్న ఇల్లు. అండ్ ఇంట్రూడర్ హూ ఈజ్ ఎ క్రిమినల్. ఇంట్రూడర్ అంటే ఎవరైతే ఒక పర్టికులర్ ప్లేస్లోకి వితౌట్ పర్మిషన్, అంటే దొంగతనం చేయడానికి లేకపోతే ఏదైనా క్రైమ్ని కమిట్ చేయనీకి ఎంటర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళని ఇంట్రూడర్ అంటాం. అతను ఒక క్రిమినల్ ఎంటర్స్ హిస్ కాటేజ్. ఈ జెరార్డ్ ఉండే ప్లేస్కి ఒక క్రిమినల్ ఎంటర్ అవుతాడు తనకు తెలియకోకుండా. హీ ఇంటెన్స్ టు మర్డర్ జెరార్డ్ అండ్ టేక్ ఆన్ హిస్ ఐడెంటిటీ. సో అతని ఇంటెన్షన్ ఏంటంటే, ఏమనుకుంటాడంటే ఆ క్రిమినల్ జెరార్డ్ని చంపేసి తన ఐడెంటిటీని తీసేసుకుందాం, సో తన ప్లేస్లోకి మనం వెళ్ళి లైఫ్ని లీడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. డస్ హీ సక్సీడ్, అతను సక్సెస్ అయినాడా లేదా అనేది ఈ స్టోరీ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి పదాలు మనకి లెసన్లో వస్తాయి, వాటికి ఇక్కడ మీనింగ్స్ ఇచ్చున్నారు, మనం మ్యాచ్ చేయాలన్నమాట. ఈ వర్డ్స్ మీనింగ్స్ అన్నీ తెలుసుకోండి, అవి హెల్ప్ అవుతాయి మనకి ఈ లెసన్ చెప్పేటప్పుడు. ఓకే, ఇందులో ఫస్ట్ సీన్, అంటే ఇది ఒక డ్రామా లాగా ఉంటుంది, అంటే డైలాగ్స్ వైజ్ ఉంటాయి కదా. సో ఇందులో సీన్ ఏంటంటే, ఇప్పుడు ఏ స్మాల్ కాటేజ్ ఇంటీరియర్, ఇదంతా ఎక్కడ జరుగుతూ ఉంటుంది అంటే ఒక చిన్న కాటేజ్ ఇంటీరియర్లో లోపల దెర్ ఈజ్ అన్ ఎంట్రన్స్ బ్యాక్ రైట్ విచ్ మే బి కర్టన్డ్. సో ఒక రైట్ సైడ్, ఆ కాటేజ్లో రైట్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఒక డ్రామా జరుగుతూ ఉంటుంది కదా, ఆ కాటేజ్లో రైట్ సైడ్ ఒక ఎంట్రన్స్ అనమాట, ఒక డోర్ విచ్ మే బి కర్టన్డ్. దానికి కర్టన్ వేసి పెట్టేసి ఉంటారు, అంటే అడ్డం, ఆ డోర్ కనిపించదు, కర్టన్ అడ్డంగా ఉంటుంది. అనదర్ డోర్ టు ద లెఫ్ట్ మస్ట్ బి ఏ ప్రాక్టికల్ డోర్. సో రైట్ సైడ్ ఇది ఒక డోరు, లెఫ్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఉంది, అది ఒక ప్రాక్టికల్ డోర్ అనమాట. అంటే యూజ్ చేస్తూ ఉన్నారు, ఎక్కువగా యూజ్ చేసే డోర్ ఏంటి అక్కడ లెఫ్ట్ వైపు ఉన్నది, రైట్ వైపు డోర్ ఏం లేదు, అంటే డోర్ ఉంది బట్ కర్టన్ వేసేసినారు దానికి. ద ఫర్నిచర్ ఈజ్ సింపుల్, ఆ రూమ్లో ఫర్నిచర్ అంటే ఎక్కువ ఏం లేదు. కన్సిస్టింగ్ ఆఫ్ ఎ స్మాల్ టేబుల్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ ఒక చిన్న టేబుల్ ఉంది. ఏ చైర్ ఆర్ టూ, ఒక చైర్ రెండు చైర్లో ఉన్నాయి. అండ్ ఏ దివాన్ రాదర్ అప్స్టేజ్ ఆన్ ద రైట్ సైడ్ ఒక దివాన్ ఉందన్నమాట. దివాన్ అంటే నథింగ్ బట్ ఏ కాట్, కాకపోతే కింద లెగ్స్ వాటికి ఉండవు కదా, ఉండని, అంటే కాట్కి లెగ్స్ ఉంటాయి మామూలుగా, లెగ్స్ లేని వాటిని దివాన్ అని చెప్తూ ఉంటాం. అంటే అంత హైట్ ఉండదు అనమాట, కాట్ అంత హైట్ ఉండదు, దివాన్ అని పిలుస్తాం. రైట్ సైడ్ ఉంది. ఆన్ ద టేబుల్ ఈజ్ ఎ టెలిఫోన్. ఆ రూమ్లో సెంటర్లో ఉన్నటువంటి టేబుల్ మీద ఒక టెలిఫోన్ ఉంది. ఇది సీన్, అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆ రూమ్లో ఏం జరిగింది అనేది ఇక్కడ స్టోరీ. వెన్ ద కర్టన్ రైజెస్ జెరార్డ్ ఈజ్ స్టాండింగ్ బై ద టేబుల్ మేకింగ్ ఎ ఫోన్ కాల్. సో ఈ డ్రామా జరిగేటప్పుడు తెర పైకి లేస్తుంది కదా కర్టన్, సో కర్టన్ పైకి లేచింది. అప్పుడు జెరార్డ్ ఏం చేస్తూ ఉంటాడంటే టేబుల్ పక్కన నిలబడి ఒక ఫోన్ కాల్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. హీఈస్ ఆఫ్ మీడియం హైట్, అతను ఒక మధ్యస్థంగా ఉంటాడు, అంటే అంత ఎత్తు కాదు మరి అంత పొట్టి కూడా కాదు, మీడియం హైట్. అండ్ వేరింగ్ హార్న్ రిమ్డ్ గ్లాసెస్. హార్న్ రిమ్డ్ గ్లాసెస్ అంటే స్పెక్స్ పెట్టుకొని ఉంటాడు, అవి హార్న్ లాగా, అంటే ఒక షార్ప్గా కొమ్ములు ఎలా అయితే ఉంటాయో అట్లా ఉంటాయి అనమాట, హార్న్ రిమ్డ్ గ్లాసెస్ ఉంటాయి. హీఈస్ డ్రెస్డ్ ఇన్ లాన్ సూట్ అండ్ ఏ గ్రేట్ కోట్. అతను ఒక లాన్ సూట్ వేసుకొని ఉంటాడు, అంటే సేమ్ పైన షర్టు కింద ఈ ప్యాంట్స్ ఉంటాయి కదా, సేమ్ కలర్ ఉండేది, అండ్ దాని మీద ఒక గ్రేట్ కోట్ అనమాట. హిస్ వాయిస్ ఈజ్ కల్చర్డ్ అంటే చాలా ఏమంటావు, సొఫిస్టికేటెడ్ అండ్ వెల్ మేనర్డ్ అని చెప్పాము ఇక్కడ. కల్చర్డ్ అంటే వెల్ మేనర్డ్ అనమాట, చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అతని వాయిస్ ఎట్లుందంటే బాగా చదువుకున్నటువంటి ఒక వ్యక్తి, బాగా మర్యాద తెలిసిన వ్యక్తి ఎలా అయితే మాట్లాడతారో అలా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. జెరార్డ్ ఈ విధంగా అంటూ ఉన్నాడు ఫోన్లో. వెల్ ఓకే, టెల్ హిమ్ టు ఫోన్ అప్ డైరెక్ట్లీ. అతనికి చెప్పండి డైరెక్ట్గా ఫోన్ చేయమని చెప్పి. ఐ మస్ట్ నో, అవును నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవతల వాళ్ళు ఏదో అన్నారు, ఇతను ఎస్ రిప్లై ఇస్తున్నాడు. ఎస్ ఐ ఎక్స్పెక్ట్ ఐ విల్ స్టిల్ బీ హియర్. సో అంటే నేను ఇక్కడే ఉంటాను ఇంకా, బట్ యూ మస్టంట్ కౌంట్ ఆన్ దట్. కానీ దాని మీద ఆధారపడొద్దు. కౌంట్ ఆన్ అంటే ఆధారపడొద్దు, నేను ఇక్కడ ఉంటా ఎంతసేపు, ఇన్ అబౌట్ 10 minutes టైం. అంటే అవతల వాళ్ళు ఏదో చెప్పారు 10 minutes అని. ఓకే, ఇన్ అబౌట్ 10 minutes టైం, ఓకే 10 నిమిషాలు మాత్రం ఇక్కడ ఉంటాను, రైట్, గుడ్ బై అని చెప్పేసినాడు. ఎవరో అవతల వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, అంటే మేబీ ఇతన్ని కలవడానికి వస్తున్నాడేమో. నువ్వేం డిపెండ్ సరే నేను ఇక్కడే ఉంటాను, కాకపోతే జస్ట్ 10 minutes అని చెప్పేసినాడు. అని చెప్పేసి పెట్టేసినాడు ఫోన్. జెరార్డ్ ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు.
హీ పుట్స్ డౌన్ ద ఫోన్ అండ్ గోస్ టు ద దివాన్ ఆన్ ద లెఫ్ట్. ఫోన్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ దివాన్ ఉంది కదా అక్కడికి పోయినాడు. వేర్ దెర్ ఈజ్ అ ట్రావెలింగ్ బ్యాగ్, దాని మీద ఒక ట్రావెలింగ్ బ్యాగ్ ఉంది. అండ్ స్టార్ట్స్ ప్యాకింగ్, వెంటనే ఆ బ్యాగ్ని సర్దడం స్టార్ట్ చేసినాడు. అంటే బ్యాగ్లో బట్టలు ఇట్లాంటివన్నీ తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంటా ఉన్నాడు. వైల్స్ట్ హీఈస్ దస్ ఎంగేజ్డ్, అంటే వైల్స్ట్ అంటే ఇక్కడ వైల్ అని, అతను ఈ పనిలో ఎంగేజ్ అయి ఉన్నప్పుడు అంటే బిజీగా ఉన్నప్పుడు అనదర్ మ్యాన్, ఇంకొక వ్యక్తి, సిమిలర్ ఇన్ బిల్డ్ టు జెరార్డ్, సో చూడడానికి జెరార్డ్ లాగా సేమ్ హైట్ సేమ్ ఒకే రకంగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఎగ్జాక్ట్గా కాదు సేమ్ హైట్, చూడడానికి స్ట్రక్చర్ అంతా అలానే ఉంది. అటువంటి వ్యక్తి ఎంటర్స్ ఫ్రమ్ ద రైట్ సైలెంట్లీ, రైట్ సైడ్ ఒక డోర్ ఉందని చెప్పాం కదా దానిలో నుంచి ఎంటర్ అయినాడు. రివాల్వర్ ఇన్ హ్యాండ్, చేతిలో ఒక గన్ పెట్టుకొని. హీఈస్ ఫ్లాషీలీ డ్రెస్డ్, అంటే చాలా బ్రైట్గా వేసుకున్నాడు అనమాట డ్రెస్సులు. ఫ్లాషీలీ అంటే బ్రైట్గా డ్రెస్ వేసుకొని వచ్చినాడు. అండ్ ఓవర్ కోట్ అంటే సాఫ్ట్ హ్యాట్, ఒక పెద్ద కోట్, ఓవర్ కోట్ అంటే మోకాళ్ళ దాకా కోట్ ఉంటుంది కదా దాన్ని వేసుకున్నాడు, ఒక హ్యాట్ కూడా పెట్టుకున్నాడు. హీ బంప్స్ యాక్సిడెంటలీ అగైన్స్ ద టేబుల్, చూసుకోకుండా టేబుల్ని ఇట్లా తగిలినాడు, బంప్స్ అంటే తగలడం. అండ్ అట్ ద సౌండ్ జెరార్డ్ టర్న్స్ క్విక్లీ, ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూసినాడు జెరార్డ్. ఇది సీను. జెరార్డ్ వెంటనే ప్లెజెంట్లీ, అంటే చేతిలో గన్ పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తిని చూసి టెన్షన్ పడాలి కదా, బట్ జెరార్డ్ అట్లా టెన్షన్ పడుకోకుండా చాలా ప్రశాంతంగా, వై ఎందుకు, దిస్ ఈజ్ అ సర్ప్రైజ్, ఇది ఒక సర్ప్రైజ్ మిస్టర్ ఎర్ అన్నాడు. అంటే అతని పేరు తెలియదు అనమాట, మిస్టర్ అని ఏదో పేరు తెలియదు కదా, సో మిస్టర్ ఏంటి నీ పేరు అన్నట్లుగా మిస్టర్ ఎర్ అన్నాడు. ఇంట్రూడర్ అంటే వచ్చినటువంటి ఆ ఇంట్రూడర్, ఐఎమ్ గ్లాడ్ యు ఆర్ ప్లీజ్ టు సీ మీ, సో నన్ను చూసి నువ్వు టెన్షన్ పడలేదు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయినావు, సో నేను కూడా చాలా హ్యాపీ. ఐ డోంట్ థింక్ యూ విల్ బీ ప్లీజ్డ్ ఫర్ లాంగ్, నువ్వు ఇంత ప్రశాంతంగా ఇంత హ్యాపీగా ఉన్నావు కదా, అంటే జెరార్డ్ ఏమాత్రం టెన్షన్ పడలేదు, సో నువ్వు ఏమాత్రం టెన్షన్ లేకుండా ఉన్నావు కదా, అది ఎక్కువ కాలం ఉండదు, అంటే ఎక్కువసేపు ఉండదు ఆ టెన్షన్ లేకుండా ఉండడం అనేది, నేను నిన్ను ఇబ్బంది పెడతాను అన్నట్లుగా చెప్పినాడు. ఆ ప్లీజ్నెస్, ఆ ప్లీజ్డ్ అనేది ఎక్కువసేపు ఉండవు నువ్వు. పుట్ దోస్ పాస్ అప్ అన్నాడు. పాస్ అంటే ఇక్కడ హ్యాండ్స్ అప్ అని, చేతులు ఎత్తు అని గన్ పెట్టినాడు. జెరార్డ్, దిస్ ఈజ్ ఆల్ వెరీ మెలో డ్రామాటిక్, చూడడానికి ఇదంతా చాలా మెలో డ్రామాటిక్గా ఉంది, అంటే ఎగ్జాజరేటెడ్గా ఉంది, ఒక సినిమా లాగా ఉంది, రియలిస్టిక్గా అనిపించట్లేదు. నాట్ వెరీ ఒరిజినల్, అంటే ఒరిజినల్గా లేదు, రియలిస్టిక్గా లేదు ఇది, పర్హాప్స్ అని, బట్ అనేదో చెప్తా ఉన్నాడు. ఫినిష్ చేయలే సెంటెన్స్. ఇంట్రూడర్ ట్రైంగ్ టు బీ కామ్, అంటే కొంచెం ఎగ్జాజరేట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా, సో నేను కామ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను అని, అండ్ ఎర్ అని అంటే ఫినిష్ చేయలేకపోయినాడు సెంటెన్స్ని, అంటే నెక్స్ట్ ఏదో వర్డ్ గుర్తురాలే, దానికి జెరార్డ్ గుర్తు చేస్తూ ఉన్నాడు. నాన్ స్లాంట్ ఈజ్ యువర్ వర్డ్ ఐ థింక్, నాన్ స్లాంట్ అని చెప్పాలనుకుంటున్నావు కదా నువ్వు అని. ఇంట్రూడర్ థ్యాంక్స్ ఎ లాట్, నాన్ స్లాంట్ అంటే ఏమాత్రం వర్రీ లేకోకుండా అని చెప్పేసి అర్థం, వితౌట్ వర్రీయింగ్ అని నాన్ స్లాంట్ అంటే. ఆ పదాన్ని గుర్తు చేసినందుకు థ్యాంక్స్ లాట్. యుల్ సూన్ స్టాప్ బీయింగ్ స్మార్ట్, చాలా తెలివిగా, అంటే ఏమాత్రం భయం లేకుండా నేను సరిగా మాట్లాడకపోతే, అంటే నాకు ఈ పదం గుర్తు రాకపోతే కూడా గుర్తు చేస్తూ ఉన్నావు, చాలా స్మార్ట్గా ఉన్నావు, నువ్వు ఇంకా ఎక్కువసేపు అట్లా స్మార్ట్గా, అంటే నీ స్మార్ట్నెస్ని ఆపేస్తావు, ఆ స్మార్ట్గా థింక్ చేయడాన్ని ఆపేస్తావు. ఐ విల్ మేక్ యూ క్రాల్, నిన్ను పాకేలాగా చేస్తాను, అంటే నిన్ను గాయపరిచి, గన్ ఉంది కదా చేతిలో, దాంతో నిన్ను షూట్ చేసి మేబీ నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను పాకేలాగా చేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. ఐ వాంట్ టు నో ఎ ఫ్యూ థింగ్స్, నేను కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చినాను ఇక్కడికి అని అన్నాడు. ఆ వచ్చినటువంటి ఇంట్రూడర్ బెదిరిస్తున్నాడు అనమాట. దీన్ని దివాన్ అంటాం. ఇతను ఇంట్రూడర్ చేతిలో గన్ పట్టుకొని, ఇతను జెరార్డ్ స్పెట్స్ పెట్టుకొని బ్యాగ్ని సర్దుకుంటూ ఉన్నాడు, ట్రావెలర్ బ్యాగ్ని. సో అప్పుడు ఇట్లా ఎంట్రీ అనమాట. యుల్ సూన్ స్టాప్ బీయింగ్ స్మార్ట్, ఐ విల్ మేక్ యూ క్రాల్, ఇది డైలాగ్. నువ్వు ఇంత స్మార్ట్గా థింక్ చేస్తున్నావు కదా, దాన్ని ఆపేస్తాను, నేను నిన్ను పాకేలాగా చేస్తాను, అంటే నిన్ను షూట్ చేస్తాను, మేబీ నిన్ను గాయపరుస్తాను అన్నట్లుగా బెదిరించినాడు. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. దానికి జెరార్డ్ ఎనీథింగ్ యూ లైక్, అంటే నేను కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నా అన్నాడు కదా, సో ఎనీథింగ్ యూ లైక్, నీకు ఏది కావాలో అడుగు నేను చెప్తాను. ఐ నో ఆల్ ద ఆన్సర్స్, నాకు అన్ని ఆన్సర్స్ తెలుసు, బట్ బిఫోర్ వీ బిగిన్ ఐ షుడ్ లైక్ టు చేంజ్ మై పొజిషన్, కానీ నువ్వు ప్రశ్నలు అడగడానికంటే ముందు, మనం స్టార్ట్ చేయడానికంటే ముందు ఈ ఇంట్రాగేషను, నా పొజిషన్ని చేంజ్ చేయాలనుకుంటున్నా. యూ మే బీ కంఫర్టబుల్ బట్ ఐఎమ్ నాట్, నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావు, నాకు కంఫర్ట్ లేదన్నాడు. ఎందుకంటే హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తినాడు కదా, ఎక్కువసేపు అట్లా చేతులు ఎత్తి ఎలా ఉండగలుగుతాడు, సో నాకు కంఫర్టబుల్గా లేదు, నేను కూర్చుంటాను, కూర్చొని మాట్లాడదామా అని అన్నాడు జెరార్డ్. దానికి ఇంట్రూడర్ సిట్ డౌన్ దేర్, సరే కూర్చో అక్కడ, అండ్ నో ఫన్నీ బిజినెస్, అంటే ఫన్నీగా ఏం చేయొద్దు అని, అంటే తప్పించుకోవడానికి ట్రై చేయొద్దు అని. మోషన్స్ టు ఎ చైర్ అండ్ సీట్స్ హిమ్సెల్ఫ్ ఆన్ ద దివాన్ బై ద బ్యాగ్, సో ఒక చైర్ని ఇట్లా చూపించినాడు, ఈ చైర్లో కూర్చో అని చెప్పి జెరార్డ్కి. అతను పోయి దివాన్
అంటే బ్యాగ్ దివాన్ మీద కూర్చున్నాడు, పక్కనే బ్యాగ్ కూడా ఉంది, బ్యాగ్ పక్కన దివాన్ మీద కూర్చున్నాడు ఇంట్రూడర్. నౌ దెన్, సరే ఇప్పుడు చెప్పు, విల్ హ్యావ్ ఎ నైస్ లిటిల్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. సరే నీ గురించి మనం కొద్దిసేపు మాట్లాడదాం అన్నాడు ఆ వ్యక్తి ఇంట్రూడర్. నీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని అన్నాడు ఇంట్రూడర్. దానికి జెరార్డ్, అట్ లాస్ట్ ఏ సింపాథెటిక్ ఆడియన్స్, చివరికి ఒక మంచి కైండ్ హార్టెడ్ సింపాథెటిక్ ఆడియన్స్, అంటే నా స్టోరీ, నా గతాన్ని గురించి తెలుసుకోవడానికి ఒక మంచి వ్యక్తి దొరికాడు నాకు అన్నట్లు. అంటే ఏమాత్రం భయపడట్లే జెరార్డ్, చాలా స్మార్ట్గా థింక్ చేస్తున్నాడు ఇక్కడ. ఐ విల్ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ మై లైఫ్. సరే ఇప్పుడు నేను నీకు నా గురించి అడిగినావు కదా, నా లైఫ్ స్టోరీ అంతా చెప్తాను నీకు. హౌ యాజ్ ఎ చైల్డ్ ఐ వాజ్ స్టోలెన్ బై ద జిప్సీస్. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ జిప్సీస్ నన్ను దొంగతనంగా ఎత్తుకొని పోయినారు, నేను వాళ్ళకి దొరికినాను, లేకపోతే దొంగతనంగా ఎత్తుకొని పోయినారు అని. జిప్సీస్ అంటే నోమాడ్స్ అని అర్థం. అంటే ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు కదా, దేశాలు పట్టుకొని, ఇల్లు ఉండదు ఏముండదు, ఒక చోటు ఉండరు, తిరుగుతూ ఉంటారు, వాళ్ళని జిప్సీస్ అంటాం అనమాట. వాళ్ళు నన్ను ఏ విధంగా ఎత్తుకొని పోయినారు చిన్నప్పుడు. అండ్ వై అట్ ద ఏజ్ ఆఫ్ 32, ఈ 32 సంవత్సరాల వయసు అప్పుడు, ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ మై లోన్లీ ఎసెక్స్ కాటేజ్. ఎందుకు ఈ ఎసెక్స్ కాటేజ్లో ఒంటరిగా ఉంటున్నాను, ఈ విషయాలన్నీ నీకు చెప్తాను అని, హౌ అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు అనమాట. తన పాస్ట్ హిస్టరీ చిన్నప్పటి నుంచి అంతా మొదలుపెట్టినాడు స్టోరీ. ఇంట్రూడర్, కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. ఆ స్టోరీని నీ దగ్గర పెట్టుకో, నాకు చెప్పొద్దు. అండ్ జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్స్. నేను అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పు. నీ చిన్నప్పటి హిస్టరీ అంతా నాకెందుకు, నీ బాల్యం ఇదంతా నాకెందుకు చెప్పు, నీ స్టోరీ నీతోనే పెట్టుకో, నేను అడిగిన క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చెప్పు అన్నాడు సీరియస్గా ఇంట్రూడర్. యూ లివ్ హియర్ అలోన్. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటావు కదా. వెల్ డూ యూ, అవునా చెప్పు, ఇక్కడ ఒంటరిగా ఉంటున్నావు నువ్వు అన్నాడు. జెరార్డ్, ఐఎమ్ సారీ, ఐ థాట్ యు వర్ టెల్లింగ్ మీ నాట్ ఆస్కింగ్ మీ. ఐఎమ్ సారీ అంటే స్టోరీ అంతా చెప్పిన దానికి సీరియస్ అయినాడు కదా, నీ స్టోరీ నీతోనే పెట్టుకొని. ఐఎమ్ సారీ, నువ్వు అంటే నువ్వే చెప్తున్నావేమో నా గురించి, అంటే నువ్వు చెప్తున్నావు అనుకున్నాను, నన్ను ఈ క్వశ్చన్స్ అడుగుతావు అని అనుకోవట్లే. ఓకే, ఏ క్వశ్చన్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. క్వశ్చన్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే టోన్ ఆఫ్ వాయిస్ అనమాట. యువర్ వాయిస్ ఈజ్ అన్ఫెమిలియర్. నీ వాయిస్ నేను ఎప్పుడు వినలేదు, అన్ఫెమిలియర్ అన్నాడు. ఎందుకంటే అంతకుముందు చాలా సీరియస్గా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు కదా, నీ గురించి చెప్పు అని చెప్పేసి. సో అట్లా క్వశ్చన్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అన్నాడు ఇక్కడ. నీ వాయిస్ నేను ఎప్పుడు వినలేదు, అన్ఫెమిలియర్గా ఉంది అని. ఇంట్రూడర్ విత్ ఎంఫసిస్, డూ యూ లివ్ హియర్ అలోన్. మళ్ళీ అడిగినాడు, అంటే ఇంపార్టెన్స్ ఇస్తూ, నేను చెప్పిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్పు అని. ఏదేదో చెప్పొద్దు, నేను అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్పు అన్నట్లుగా విత్ ఎంఫసిస్, కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తూ, డూ యూ లివ్ హియర్ అలోన్, ఇక్కడ ఒంటరిగా ఉంటావో నువ్వు అని మళ్ళీ సీరియస్గా అడిగినాడు క్వశ్చన్. దానికి జెరార్డ్, అండ్ ఇఫ్ ఐ డోంట్ ఆన్సర్, ఒకవేళ నీకు ఆన్సర్ చెప్పకపోతే, అంటే రివాల్వర్ పెట్టినాడు కదా, తన హెడ్ మీద గన్ పెట్టి అడిగినా కూడా రిప్లై ఇవ్వకుండా, నేను ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే అన్నాడు జెరార్డ్. దానికి ఇంట్రూడర్, యూ హ్యావ్ గాట్ ఎనఫ్ సెన్స్ నాట్ టు వాంట్ టు గెట్ హర్ట్. నువ్వు అంత తెలివి తక్కువ వాడివేం కాదు, నీకు సరిపోయేంత సెన్స్ ఉంది, తెలివి ఉంది నీకు. అంటే ఎందుకంటే నువ్వు చెప్పకపోతే నేను నిన్ను షూట్ చేస్తా కదా. సో అట్లా కాకూడదు, నీకు దెబ్బలు తగలకూడదు, నువ్వు చనిపోకూడదు అనుకుంటే నువ్వు చెప్తావు ఆన్సర్ అన్నట్లుగా ఇంట్రూడర్ అన్నాడు. దానికి జెరార్డ్, I think good sense is shown more in the ability to avoid pain than in the mere desire to do so. What do you think, Mr. Air అన్నాడు మళ్ళీ. అంటే ఇతను ఏమంటున్నాడంటే గుడ్ సెన్స్ అనేది చెప్పినాడు కదా, నీకు తెలివి ఉందని చెప్పేసి. బట్ ఏమంటున్నాడంటే గుడ్ సెన్స్ అనేది ఎప్పుడు బయటపడుతుందంటే ఈ షోన్ మోర్ ఇన్ ద ఎబిలిటీ టు అవాయిడ్ పెయిన్. అంటే మనం ఇప్పుడు పెయిన్ రాబోతూ ఉంది, మనకు ఒక సమస్య రాబోతూ ఉంది, దాని నుంచి తప్పించుకునే ఎబిలిటీలో ఉంటుంది కానీ ఆ కోరికలో ఉండదు అనమాట. అంటే అందరూ కోరుకుంటూ ఉంటారు పెయిన్ నుంచి తప్పించుకోవాలని, కాకపోతే ఆ ఎబిలిటీ కొద్ది మందికి మాత్రమే ఉంటుంది కదా. సో ఆ ఎబిలిటీ ఉన్న వాళ్ళదే గుడ్ సెన్స్ అని చెప్తా ఉన్నాడు. నువ్వేమనుకుంటున్నావు దాని గురించి? వాట్ డూ యూ థింక్ మిస్టర్ ఎర్ అని, మళ్ళీ పేరు తెలియదు కదా, పేరు అడిగినట్లుగా చెప్పినాడు. వాట్ డూ యూ థింక్ మిస్టర్ అంటే నీ పేరు ఏంటి అన్నట్లు. దానికి ఇంట్రూడర్, నెవర్ మైండ్ మై నేమ్. నా పేరు గురించి నీకు అనవసరం, నా పేరు గురించి పట్టించుకోవద్దు. ఐ లైక్ యువర్స్ బెటర్. నీ పేరు బాగుంది, నాకు బాగా నచ్చింది మిస్టర్ జెరార్డ్. వాట్ ఆర్ యువర్ క్రిస్టియన్ నేమ్స్. సో నీ క్రిస్టియన్ నేమ్స్ ఏంటి చెప్పు అన్నాడు. క్రిస్టియన్ నేమ్స్ అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక పేరు పెట్టుంటారు. ఎప్పుడైతే వీళ్ళు బాప్టైజ్ అవుతారో, అంటే బాప్తిస్మం తీసుకుంటారు కదా క్రిస్టియన్స్, బాప్టైజ్ అయిన తర్వాత ఇంకొక నేమ్ పెట్టుకుంటూ ఉంటారు, దాన్ని క్రిస్టియన్ నేమ్స్ అంటాం. నీ క్రిస్టియన్ నేమ్ ఏంటి చెప్పు అని. జెరార్డ్ అన్నాడు విన్సెంట్ చార్లెస్. తన క్రిస్టియన్ నేమ్ ఏంటి? విన్సెంట్ చార్లెస్. నెక్స్ట్ ఇంట్రూడర్ మళ్ళీ క్వశ్చన్ అడిగినాడు, డూ యూ రన్ ఏ కార్, అంటే నీ దగ్గర కార్ ఉందా అని. జెరార్డ్, నో. ఇంట్రూడర్, దట్స్ ఎ లై, అబద్ధం చెప్తున్నావు, నీతో కారు ఉంది. యు ఆర్ నాట్ డీలింగ్ విత్ ఎ ఫూల్. నేనేమన్నా ఫూల్ని అనుకుంటున్నావా నువ్వు? ఐఎమ్ యాజ్ స్మార్ట్ యాజ్ యూ అండ్ స్మార్టర్. నేను నీ అంత తెలివైన, ఇంకా స్మార్టర్ అంటే నీకంటే ఎక్కువ తెలివైన అని. అండ్ ఐ నో యూ రన్ ఏ కార్. నాకు తెలుసు నువ్వు కారు నడుపుతావు, నీ దగ్గర కారు ఉంది. బెటర్ బీ కేర్ఫుల్ వైజ్ గై. చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నావు అనుకుంటున్నావు కదా, చాలా కేర్ఫుల్గా ఉండు, నాకు తెలుసు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అన్నాడు ఇంట్రూడర్. దానికి జెరార్డ్, ఆర్ యూ అమెరికన్ ఆర్ ఈస్ దట్ మియర్లీ ఏ క్లెవర్ ఇమిటేషన్.
అంటే ఇంత సీరియస్గా చెప్తే దాని గురించి చెప్పుకోకుండా తన స్లాంగ్ అనమాట, తను మాట్లాడిన విధానం విని ఆర్ యూ అమెరికన్, నువ్వు అమెరికనా అంటే నీ స్లాంగ్ అట్లుంది, లేకపోతే ఈజ్ దట్ మియర్లీ క్లెవర్ ఇమిటేషన్, లేకపోతే అమెరికన్ లాగా జస్ట్ ఇమిటేట్ చేసి మాట్లాడుతూ ఉన్నావా, నువ్వు అమెరికన్వా బ్రిటిష్వా, అమెరికన్వా లేకపోతే జస్ట్ ఇమిటేట్ చేస్తున్నావా అన్నాడు. ఇంట్రూడర్ లిజన్ దిస్ గన్స్ నో టాయ్ అంటే చెప్పిన దానికి అడిగిన దానికి ఆన్సర్ చెప్పుకోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు కదా జెరార్డ్. దానికి ఇంట్రూడర్ లిజన్ దిస్ గన్స్ నో టాయ్, ఇదేం బొమ్మ తుపాకీ కాదు నా చేతిలో ఉన్నది, టాయ్ గన్ కాదు. ఐ కెన్ హర్ట్ యూ వితౌట్ కిల్లింగ్ యూ, నిన్ను చంపకోకుండా నిన్ను గాయపరచగలను, అంటే షూట్ చేసి చంపకోకుండా కాళ్ళకి అట్లా కాల్చి నేను ఇబ్బంది పెట్టగలను, నిన్ను గాయపరచగలను. అండ్ స్టిల్ గెట్ మై ఆన్సర్స్, అట్లా నిన్ను టార్చర్ చేసి ఆన్సర్స్ నేను తెప్పించుకోవచ్చు, బట్ నేను అట్లా షూట్ చేయకుండా పొలైట్గా అడుగుతా ఉన్నాను, ఆన్సర్స్ చెప్పు అని బెదిరించినాడు మళ్ళీ. జెరార్డ్ అఫ్ కోర్స్ ఇఫ్ యూ పుట్ ఇట్ లైక్ దట్, ఓకే అంటే నువ్వు చేయగలుగుతావు అట్లా అని చెప్పి, నువ్వు అలా చేస్తా అంటున్నావు కాబట్టి ఐ విల్ బీ గ్లాడ్ టు అసిస్ట్ యూ, సరే నీకు నేను అసిస్ట్ చేస్తా అంటే హెల్ప్ చేస్తాను, నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తాను అన్నాడు. ఐ డూ పొసెస్ ఎ కార్, నాతో కార్ ఉంది, అండ్ ఇట్స్ ఇన్ ద గెరాజ్ రౌండ్ ద కార్నర్, ఈ పక్కనే కార్నర్లో ఆ గెరాజ్లో ఉంది కారు అన్నాడు. ఇంట్రూడర్ దట్స్ బెటర్, అది వెరీ గుడ్. డూ పీపుల్ ఆఫన్ కమ్అట్ హియర్, అప్పుడప్పుడు ఎవరైనా వస్తూ ఉంటారు ఇంటి దగ్గరికి అని అడిగినాడు మళ్ళీ క్వశ్చన్, అంటే నిన్ను కలవడానికి ఎవరెవరు వస్తూ ఉంటారు అని. జెరార్డ్ వెరీ రేర్లీ, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. సర్ప్రైజింగ్లీ ఫ్యూ పీపుల్ టేక్ ద ట్రబుల్ టు విజిట్ మీ, ఎందుకు ఆశ్చర్యకరంగా చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు నన్ను కలవడానికి. దేర్ ఇస్ ద బేకర్ అండ్ ద గ్రీన్ గ్రోజర్, ఆ బేకర్ ఉంటాడు కదా బేకరీ అతను వస్తూ ఉంటాడు. గ్రీన్ గ్రోజర్ అంటే కూరగాయలు తీసుకునే వ్యక్తి, అఫ్ కోర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ దెన్ దేస్ ద మిల్క్ మ్యాన్, అప్పుడప్పుడు పాలాయన వస్తూ ఉంటాడు, క్వైట్ చార్మింగ్, చూడడానికి బాగా చార్మింగ్ అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాడు ఆ పాలమ్మే వ్యక్తి. బట్ నో వన్ సో ఇంట్రెస్టింగ్ యాజ్ యువర్ సెల్ఫ్, కానీ వచ్చే వాళ్ళంతా నీలాగా ఎవరు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నువ్వే అన్నాడు. అంటే జెరార్డ్ ఏమాత్రం అక్కడ భయపడట్లేదు అనమాట అసలు కొంచెం కూడా. ఇంట్రూడర్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఐ హ్యాపెన్ టు నో దట్ యూ నెవర్ సీ ట్రేడ్స్ పీపుల్, సో వీళ్ళంతా వస్తారు కానీ నీ దగ్గరకు ట్రేడ్స్ పీపుల్ ఎవరు రారు కదా అన్నాడు. ట్రేడ్స్ పీపుల్ అంటే మర్చెంట్స్ అనమాట, వ్యాపారులు. సో నువ్వు చెప్పిన వాళ్ళంతా అమ్ముకునేటోళ్ళు ఇట్లటోళ్ళు వస్తారు కానీ ట్రేడ్స్ పీపుల్ అంటే బిజినెస్ పీపుల్ ఇట్లటోళ్ళు ఎవరు రారు కదా నీ దగ్గరికి అన్నాడు ఇంట్రూడర్. జెరార్డ్ యూ సీమ్ టు హ్యావ్ టేకెన్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ట్రబుల్, సో చాలా కష్టపడి ఇవన్నీ చేస్తూ ఉన్నావు కదా, అంటే తెలుసుకుంటా ఉన్నావు నా గురించి. సిన్స్ యూ నో సో మచ్ అబౌట్ మీ, ఇప్పుడు నా గురించి నీకు చాలా విషయాలు తెలుసు కదా. వోంట్ యూ సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు నీ గురించి చెప్పొచ్చు కదా. యూ హ్యావ్ బీన్ సో మోడెస్ట్ అంటే అప్పటి నుంచి ఏమాత్రం మాట్లాడుకోకుండా జస్ట్ ఇతన్ని ప్రశ్నలు మాత్రమే అడుగుతా ఉన్నాడు, తనేం చెప్పట్లే కదా, నువ్వు అప్పటి నుంచి నీ గురించి ఏం చెప్పట్లేదు, సో నీ గురించి ఏమైనా చెప్తావా అని అడిగినాడు. అంటే గన్ను పెట్టినా కూడా తిరిగి ఇతనే క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు ఇంట్రూడర్ని. దానికి ఇంట్రూడర్ ఐ కుడ్ టెల్ యూ ప్లెంటీ, నీకు నేను చాలా చెప్పగలను. యూ థింక్ యు ఆర్ స్మార్ట్, నువ్వు చాలా తెలివైన వాడివని నీ ఒపీనియన్ అనమాట. బట్ ఐఎమ్ ద టాప్ ఆఫ్ ద క్లాస్ రౌండ్ హియర్, కానీ ఇక్కడ ప్రజెంట్ నీకంటే నేను చాలా టాప్ ఆఫ్ ది క్లాస్, అంటే నేను నీకంటే చాలా స్మార్ట్. ఐ గాట్ బ్రెయిన్స్ అండ్ ఐ యూజ్ దెమ్, నాకు బుర్ర ఉంది నేను దాన్ని యూజ్ చేస్తాను, నాకు బ్రెయిన్ ఉంది దాన్ని నేను యూజ్ చేస్తాను. దట్స్ హౌ ఐ గాట్ వేర్ ఐ హ్యావ్, సో ఆ విధంగానే నేను అంత తెలివైనది కాబట్టి ప్రజెంట్ నేను ఈ ప్లేస్లో ఉంటున్నాను, ఇప్పుడు నాకు అంత తెలివి ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినాను అన్నాడు ఇంట్రూడర్. దానికి జెరార్డ్ అండ్ వేర్ ప్రిసైస్లీ హ్యావ్ యూ గాట్, సో ఎగ్జాక్ట్గా చెప్పు ఎక్కడికి వచ్చినావు నువ్వు అని. ఇట్ డిడెంట్ రిక్వైర్ ఎ గ్రేట్ బ్రెయిన్ టు బ్రేక్ ఇన్ టు మై లిటిల్ కాటేజ్, నా చిన్న కాటేజ్లోకి దొంగతనంగా దూరడానికి అంత పెద్ద తెలివే అవసరం లేదు, నువ్వు చెప్తున్నావు కదా నాకు తెలివి ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చినానని, సో నా చిన్న కాటేజ్లోకి ఎంటర్ అవ్వడానికి పెద్ద తెలివేం అవసరం లేదు అన్నాడు జెరార్డ్. ఇంట్రూడర్ వెన్ యూ నో వై ఐ హ్యావ్ బ్రోకెన్ ఇన్ టు యువర్ లిటిల్ కాటేజ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ వోంట్ బి ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్, సో నీ కాటేజ్లోకి దూరడం అంటే పెద్ద గొప్ప విషయం ఏం కాకపోవచ్చు, బట్ నేను ఎందుకు వచ్చినానో తెలుసుకున్నావు అనుకో నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావు. అది మామూలు సర్ప్రైజ్ కాదు, అంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే సర్ప్రైజ్ కాదు, నువ్వు అంటే బాధపడతావా సర్ప్రైజ్ ఇన్నాక అన్నాడు. జెరార్డ్ విత్ యూ ఫిగరింగ్ సో లార్జ్లీ ఇన్ ఇట్ దట్ ఈస్ అండర్స్టాండబుల్, సో అంటే నిన్ను చూస్తూ ఉంటే అంటే చేతిలో గన్ పట్టుకొని అర్థమవుతుంది నాకు కూడా కొంచెం. బై ద వే వాట్ పర్టికులర్ లైన్ ఆఫ్ క్రైమ్ డూ యూ ఎంబ్రేస్ ఆర్ఎంట్ యూ ఎ స్పెషలిస్ట్, సో నాకు అర్థమైంది నువ్వు ఎందుకు వచ్చినావు అన్నట్లు. సో ఇప్పుడు చెప్పు నువ్వు పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ క్రైమ్స్ చేస్తూ ఉంటావు, నువ్వు ఎగ్జాక్ట్గా ఏ టైప్ ఆఫ్ క్రైమ్స్ చేస్తూ ఉంటావు, నువ్వు స్పెషలిస్ట్వి కాదా ఆ క్రైమ్స్లలో అని అడిగినాడు. అంటే గన్ పట్టుకొని ఉన్న ఇతనే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు జెరార్డ్ని. దానికి ఇంట్రూడర్ రిప్లై ఇస్తున్నాడు. మై స్పెషాలిటీ ఈజ్ జ్యువెల్ రాబరీ,
నా స్పెషాలిటీ ఏంటంటే ఈ నగల దొంగతనం అనమాట, జ్యువెల్ రాబరీ, ఇది నా దొంగతనం. యువర్ కార్ విల్ డూ మీ ఏ ట్రీట్. సో నీ కార్ని కూడా ఇప్పుడు కొట్టైపోతా ఉన్నాను కదా, అది కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇట్స్ సర్టన్లీ ఏ డాండీ బస్ అంటే ఒక ఫ్యాషనబుల్ వెహికల్ అనమాట. అంటే చూడడానికి చాలా అందంగా విత్ డిజైన్స్తో అలంకరించబడి ఇట్లా చూడడానికి చాలా ఫ్యాషనబుల్గా చాలా బాగుంది అని. జెరార్డ్, ఐఎమ్ అఫ్రైడ్ జ్యువెల్స్ ఆర్ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్ ఇన్ ద వైల్డ్స్ ఆఫ్ ఎసెక్స్. సో మళ్ళీ డౌట్ వచ్చింది, ఈ ఏరియాలో అంటే ఈ ఎసెక్స్ అనేది తన ప్లేస్ అనమాట. నేనుండే ఏరియాలో ఈ అంతా ఫారెస్ట్ కదా, వైల్డ్స్ ఆఫ్ ఎసెక్స్ అంటే ఒక ఫారెస్టెడ్ ఏరియా అనమాట. సో ఇటువంటి చోట్ల జ్యువెల్స్ లేవు కదా, ఇక్కడ నుంచి చాలా అంటే జ్యువెల్స్ ఉన్నా కూడా చాలా తక్కువ ఉంటాయి, ఇంకా చాలా దూరం బయట ఎక్కడో టౌన్లో ఉంటాయి, ఇది కొంచెం దూర ప్రాంతం అనమాట. సో ఇక్కడ ఏం జ్యువెల్స్ లేవు కదా, మరి నువ్వు ఎందుకు వచ్చినా జ్యువెల్ రాబరీ చేయడానికి, ఇక్కడ జ్యువెల్స్ లేవు కదా అన్నాడు. దానికి ఇంట్రూడర్, సో ఆర్ ద కాప్స్, అంటే జ్యువెల్స్ చాలా దూరంగా ఉంటాయి కదా అంటే సో ఆర్ ద కాప్స్ కూడా దూరంగా ఉంటారు, పోలీస్ వాళ్ళు అనమాట. టౌన్లో సిటీలో అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు కదా, ఇటువంటి దూర ప్రాంతంలో ఫారెస్టెడ్ ఏరియాలో కాప్స్ కూడా తక్కువ మంది ఉంటారు. ఐ కెన్ రిటైర్ హియర్ నైస్లీ ఫర్ ఎ లిటిల్ వైల్. సో నేను ఇక్కడ కొద్ది కాలం ఉందాం అనుకుంటున్నాను అన్నాడు. జెరార్డ్, యూ మీన్ టు లివ్ విత్ మీ, అంటే నాతో పాటు ఉంటావా నువ్వు? ఏ ట్రైఫిల్ సడన్ ఈజంట్ ఇట్, యూ హ్యావ్ నాట్ బీన్ ఇన్వైటెడ్. ట్రైఫిల్ అంటే ఒక అన్ఇంపార్టెంట్ థింగ్ అనమాట, సడన్గా ఒక అన్ఇంపార్టెంట్ థింగ్ వచ్చినట్లుంది నా ఇంట్లో కానీ. యూ హ్యావ్ నాట్ బీన్ ఇన్వైటెడ్, నేను నిన్నేం ఇన్వైట్ చేయలేదు కదా అన్నాడు. యూ హ్యావ్ నాట్ బీన్ ఇన్వైటెడ్ అంటే నీ దగ్గర ఇక్కడ కొన్నాళ్ళు ఉందాం అనుకుంటున్నాను అన్నాడు కదా, సో నేనేం నిన్ను ఇన్వైట్ చేయలేదు కదా, ఎట్లుంటావు నా ఇంట్లో అని. ఇంట్రూడర్, యూ వోంట్ బీ హియర్ లాంగ్, నువ్వు ఇక్కడ ఎక్కువ కాలం ఉండవు. సో ఐ డిడెంట్ ట్రబుల్ టు ఆస్క్, అందుకే నేను అడగలేదు అన్నాడు నువ్వు ఇక్కడ ఉండవని. దానికి జెరార్డ్, వాట్ డూ యూ మీన్, నేను ఎందుకుంటాను, ఇది నా ఇల్లు కదా, నేను ఎందుకుంటాను, వాట్ డూ యూ మీన్, ఏం చెప్తున్నావు నువ్వు అన్నాడు. ఇంట్రూడర్, దిస్ ఈజ్ యువర్ బిగ్ సర్ప్రైజ్, అదే సర్ప్రైజ్ ఇక్కడ. ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ, నిన్ను చంపిన తర్వాత నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి, ఎట్లా నిన్ను చంపుతాను కదా, సో నీకేం చెప్పలేదు మీ ఇంట్లో ఉంటానని చెప్పేసి ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ, నేను నిన్ను చంపబోతున్నా అన్నాడు. జెరార్డ్, ఏ లిటిల్ హార్ష్ ఇజంట్ ఇట్, అంటే కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నావు కదా, అంటే చంపడం గురించి చెప్తా ఉన్నాడు కదా, సో ఇది చాలా హార్ష్, చాలా క్రూరమైంది ఇది అని. ఇంట్రూడర్, విత్ హెవీ సర్కాజం, అంటే నవ్వుకుంటూ, అంటే చాలా సర్కాస్టిక్గా. యా, ఐ విల్ బీ సారీ టు డూ ఇట్, అవును అంటే ఐఎమ్ సారీ చెప్తా ఉన్నాను అనమాట, నాకు కూడా చేయడం ఇష్టం లేదు, బట్ ఐ హ్యావ్ టేకెన్ అ ఫ్యాన్సీ టు యూ, నువ్వంటే నాకు ఇష్టం, చూడడానికి బాగున్నావు నువ్వు, అంటే ఐ మీన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంది, బట్ ఇట్స్ జస్ట్ గాట్ టు బి డన్, కానీ ఏం చేస్తాం, చంపాల్సిందే, ఈ పని జరగాల్సిందే, నాకు వేరే ఆప్షన్ లేదు అని. జెరార్డ్, వై యాడ్ మర్డర్ టు యువర్ అదర్ క్రైమ్స్, నువ్వు జస్ట్ ఏదో నగల దొంగతనం మాత్రమే చేస్తున్నావు కదా, దాంట్లోకి మర్డర్ అవసరమా, ఇప్పుడు నన్ను చంపితే ఈ మర్డర్ కేసు కూడా నీ మీదకి వస్తుంది, ఆల్రెడీ జ్యువెల్ రాబరీలో నీ మీద కేసులు ఉన్నాయి, మర్డర్ చేస్తే ఇది కూడా వస్తుంది కదా, ఎందుకు అనవసరంగా మర్డరర్ అవుతావు, ఇట్స్ ఎ గ్రేవ్ స్టెప్ యు ఆర్ టేకింగ్, నువ్వు తీసుకోబోయే ఈ స్టెప్ చాలా డేంజరస్ స్టెప్ వేస్తున్నావు, తప్పు ఇది అని. ఇంట్రూడర్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ ఫర్ ఫన్, నేనేం ఫన్నీగా చేయట్లేదు, ఇది కామెడీగా చేయట్లే. ఐ బీన్ హంటెడ్ లాంగ్ ఎనఫ్, నేను ఎప్పటి నుంచో అంటే నన్ను హంట్ చేస్తూ ఉన్నారు, ఎవరు పోలీస్ వాళ్ళు నన్ను ఎప్పటి నుంచో ఎదుగుతూ ఉన్నారు, ఈ మర్డర్ ఇదేం పెద్ద విషయం కాదు నాకు, ఐ వాంటెడ్ ఫర్ మర్డర్ ఆల్రెడీ, నేను ఆల్రెడీ మర్డర్ చేసేసి వచ్చిన, సో నిన్ను చంపడం ఇంక పెద్ద విషయం కాదు నాకు, అండ్ దే కాంట్ హ్యాంగ్ మీ ట్వైస్, నన్నేం 2 సార్లు ఉరిదీయారు కదా, ఒక మర్డర్ చేసినా ఉరిదీస్తారు, 2 చేసినా ఉరిదీస్తారు, సో అది హ్యాంగింగ్ అనేది ఒకసారి జరుగుతుంది, సో నేను చంపినా తప్పేం కాదు అన్నాడు ఇంట్రూడర్. దానికి జెరార్డ్, యు ఆర్ ప్లానింగ్ ఏ గ్రాట్యుటియస్ డబుల్, అంటే నువ్వు ఒక చాలా తప్పు చేయబోతున్నావు, సో టు స్పీక్, నిజం చెప్పాలంటే. అడ్మిటెడ్ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్ బట్ వాట్ హ్యావ్ యూ టు గెయిన్, సరే నువ్వు చెప్పినావు పోగొట్టుకోవడానికి ఏం లేదని చెప్పేసి, బట్ నీకేం లాభం వస్తుంది నా ప్లేస్లోకి వస్తే, అంటే నన్ను చంపితే నీకేం లాభం అని అడిగినాడు. ఇంట్రూడర్, ఐ గాట్ ఫ్రీడమ్ టు గెయిన్, నాకు ఫ్రీడమ్ వస్తుంది అన్నాడు, స్వేచ్ఛ. యాజ్ ఫర్ మై సెల్ఫ్ ఐఎమ్ ఏ పూర్ హంటెడ్ ర్యాట్, సో అంటే నా వరకు నేను ఎవరంటే ఒక పూర్ హంటెడ్ ర్యాట్, ఒక ఎలుక లాంటి వాడిని నేను. యాజ్ విన్సెంట్ చార్ల్స్ జెరార్డ్ ఐఎమ్ ఫ్రీ టు గో ప్లేసెస్ అండ్ డూ నథింగ్, సో ఎలకలు ఏం చేస్తూ ఉంటాయి, ఎప్పుడు బొక్కల్లోనే దాక్కొని ఉంటాయి, అదే నేను నీ ప్లేస్లోకి వచ్చినాను అనుకో, విన్సెంట్ చార్లెస్ జెరార్డ్ లాగా నీ ప్లేస్లోకి వచ్చినాను అనుకో, నేను బయట ఫ్రీగా తిరగచ్చు, అన్ని ప్లేసులకు వెళ్ళొచ్చు, అండ్ డూ నథింగ్, నేను భయపడాల్సిన పనే లేదని. ఎందుకంటే ఆ ఇంట్రూడర్ మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి కదా, బయట ఎక్కడైనా కనిపించినా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు, లేకపోతే షూట్ చేస్తారు. అదే ఇతని ప్లేస్లోకి వచ్చేసి ఐడెంటిటీ జెరార్డ్ లాగా మార్చుకున్నాడు అనుకో, ఏ ప్లేస్కి వెళ్ళినా వెళ్ళొచ్చు, రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, థియేటర్స్కి వెళ్ళొచ్చు, తనకు నచ్చిన పని చేయొచ్చు, అండ్ వర్రీ కావాల్సిన పనేం లేదు. ఐ కెన్ ఈట్ వెల్ అండ్ స్లీప్ అండ్ వితౌట్ హ్యావింగ్ టు బీ రెడీ టు బీట్ ఇట్ అట్ ద సైట్ ఆఫ్ ఎ కాప్, సో నేను బాగా తినొచ్చు, నాకు నచ్చిన ఫుడ్ బాగా హాయిగా నిద్రపోవచ్చు, అండ్ పోలీస్ వాళ్ళు కనిపించినప్పుడు భయపడాల్సిన పని లేదు అని.
జెరార్డ్, ఇన్ మోస్ట్ మెలోడ్రామాస్ ద విలన్ ఈస్ ఫూలిష్ ఎనఫ్ టు డిలే హిస్ కిల్లింగ్ లాంగ్ ఎనఫ్ టు బి ఫ్రస్ట్రేటెడ్. అప్పుడు జెరార్డ్ అన్నాడు అనమాట, చాలా మెలోడ్రామాస్లలో అంటే ఈ ఎగ్జాజరేటెడ్ మూవీస్లో కానీ ఈ డ్రామాస్లలో కానీ ఎట్లుంటుందంటే వెంటనే చంపకోకుండా విలన్లు ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చినాడు అతను చంపడానికి, చంపేసి దాని ప్లేస్లోకి వెళ్ళిపోయిండొచ్చు, బట్ ఇంత డిస్కషన్ జరుగుతూ ఉంటారు కదా, ఇది చాలా ఫూలిష్. ప్రతిసారి ప్రతి మెలోడ్రామాస్లలో కూడా విలన్ ఇట్లనే చేస్తుంటాడు నీలాగా. యు ఆర్ మచ్ లక్కీయర్, కానీ నువ్వు చంపలేదు కదా, నువ్వు చాలా లక్కీ అన్నాడు. ఇంట్రూడర్, ఐఎమ్ ఓకే అంటే నేను పర్లేదు, ఐఎమ్ ఓకే, ఐ గాట్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్, నేను చేసే ప్రతి దానికి రీజన్ ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు బి విన్సెంట్ చార్లెస్ జెరార్డ్. సి, సో నేను విన్సెంట్ చార్లెస్ జెరార్డ్ అంటే నీ ప్లేస్లోకి రావాలనుకుంటున్నాను కదా, సో వచ్చిన వెంటనే నిన్ను చంపలేదు, ఎందుకంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు చంపలేదంటే ఐ గాట్ టు నో వాట్ ఇట్ టాక్స్ లైక్, అతను ఎలా మాట్లాడతాడో నేను, అంటే నువ్వు జెరార్డ్ ఎలా మాట్లాడతాడో నేను తెలుసుకోవాలి. సో నిన్ను చంపుతాను కదా, చంపి నేను నాలాగా మాట్లాడితే దొరికిపోతాను, సో నువ్వు ఎలా మాట్లాడతావో తెలుసుకోవాలి, అందుకే నిన్ను చంపలేదు ఇంతసేపు. నవ్ ఐ నో, ఇప్పుడు నాకు తెలుసు నువ్వు ఎలా మాట్లాడతావో. దట్ పాష్ స్టఫ్ కమ్స్ ఈజీ. పాష్ స్టఫ్ అనేది ఇక్కడ అతని మాట్లాడే యాక్సెంట్ అనమాట, సో అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ మిస్టర్ వీసీ జెరార్డ్ స్పీకింగ్. ప్యాంటోమైమ్ ఆఫ్ ఫోనింగ్ ఇన్ ఇమిటేషన్ కల్చర్డ్ వాయిస్, అంటే ఫోన్లో ఇట్లా పెట్టుకొని అతనిలాగా ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు చెప్తారు కదా మిస్టర్ వీసీ జెరార్డ్ స్పీకింగ్ అని, సో అతనిలాగా మాట్లాడినాడు, నీలాగా నేను మాట్లాడగలను, ఈజీగా వచ్చేస్తుంది అది. అండ్ దట్స్ నాట్ ఆల్, ఇదొకటే కాదు, హీ స్టాండ్స్ అప్, లేచి ఇంట్రూడరు దివాన్ మీద కూర్చున్నాడు కదా, లేచి గెటప్ ఎ మినిట్ అన్నాడు, అంటే కొద్దిసేపు లే అని. జెరార్డ్ స్టాండ్స్, జెరార్డ్ కూడా నిలబడినాడు. నౌ టేక్ ఎ లుక్ అట్ మీ, ఇప్పుడు చూడు అంటే నా వైపు చూడు అని. జెరార్డ్, యు ఆర్ నాట్ పర్టికులర్లీ డెకరేటివ్, అంటే నువ్వే అంత డెకరేటివ్గా, అంటే చాలా డిఫరెంట్ క్లాత్స్ వేసుకొని ఇట్లా లేవు కదా, డెకరేటివ్గా లేవు అని. ఇంట్రూడర్, నో, వెల్ దట్ గోస్ ఫర్ యూ టూ, అంటే నువ్వు కూడా సేమ్ అట్లా డెకరేటివ్గా ఏం లేవు. ఐ ఓన్లీ గాట్ టు వేర్ స్పెక్స్ అండ్ ఐ విల్ బి ఎనఫ్ లైక్ యూ టు గెట్ అవే విత్ ఇట్. సో జస్ట్ నీలాగా స్పెక్స్ పెట్టుకుంటే చాలు, ఇంకా నమ్మేస్తారు నేను జెరార్డ్ అంటే, నేను ఇలాగా మాట్లాడగలను, నీలాగా కనిపించగలను అని. దానికి జెరార్డ్, వాట్ అబౌట్ యువర్ క్లోత్స్, అయితే నీ బట్టల గురించి చెప్పు. దే లెట్ యూ డౌన్ ఇఫ్ యూర్ నాట్ కేర్ఫుల్, నువ్వు జాగ్రత్తగా లేవనుకో నీ బట్టలను చూసే కనిపెట్టేస్తారు నువ్వు క్రిమినల్వి అని. ఇంట్రూడర్, దట్ విల్ బి ఆల్ రైట్, యువర్స్ విల్ ఫిట్ మీ ఫైన్. అది ఓకే, ఎందుకంటే నీ బట్టలు ఉన్నాయి కదా ఆల్రెడీ, అవి నాకు సరిపోతాయి, నేను కూడా చూడడానికి సేమ్ సైజు నీలాగానే ఉన్నాను కదా, అవి నాకు సరిపోతాయి, ఓకే నీ బట్టలు వేసుకుంటాను అన్నాడు. దానికి జెరార్డ్, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ బట్ యూ సీమ్ టు మిస్ ద పాయింట్ ఆఫ్ మై రిమార్క్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ నీకు నా గురించి తెలియదు అనుకుంటున్నా, నువ్వు సంథింగ్ మిస్ అయినావు ఒక పాయింట్ నా గురించి అన్నాడు. ఐ సెడ్ యు ఆర్ లకియర్ దాన్ మోస్ట్ డ్రమాటిక్ విలన్స్, మెలో డ్రామాటిక్ విలన్స్. నేను చెప్పినాను కదా, నువ్వు చాలా సినిమాలలో ఉండే విలన్స్ కంటే, అంటే మెలో డ్రామాటిక్ విలన్స్ కంటే నువ్వు కొంచెం లక్కీ. ఇట్ వాజ్ నాట్ ఎ ట్రిబ్యూట్ యువర్ ఇంటెలిజెన్స్, అంటే అది నీ తెలివితేటల వల్ల కాదు. యూ వోంట్ కిల్ మీ ఫర్ ఎ వెరీ గుడ్ రీజన్, నువ్వు నన్ను చంపలేవు, దానికి ఒక రీజన్ ఉంది, నువ్వు నన్ను చంపాలనుకున్నా కూడా చంపలేవు అన్నాడు. ఇంట్రూడర్, సో దట్స్ వాట్ యూ థింక్, ఓ అలా అనుకుంటున్నావా నువ్వు అని. ఏంటా రీజన్ అని. జెరార్డ్, యూ విల్ లెట్ మీ గో అండ్ థ్యాంక్ గాడ్ యూ డిడెంట్ షూట్ సూనర్. సో నన్ను ఇప్పుడు వదిలే, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, అండ్ దేవునికి థ్యాంక్స్ చెప్పుకో, యూ డిడెంట్ షూట్ సూనర్, అంటే థ్యాంక్ గాడ్ నువ్వు నన్ను ఇంకా కాల్చలేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నన్ను వదిలే ఏమనొద్దు అని. ఇంట్రూడర్, కమ్ ఆన్, వాట్స్ ఆన్ యువర్ మైండ్, బెటర్ బీ క్విక్, దిస్ కాన్వర్జేషన్ బోస్ మీ. చెప్తా ఉన్నాడు కదా, నువ్వు నన్ను చంపకోకుండా ఉండడం లక్కీ 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 అని. సో కమాన్, ఏంటో చెప్పది, నీ మైండ్లో ఏముందో చెప్పు, త్వరగా చెప్పు, ఈ కాన్వర్జేషన్ నాకు బోర్ కొడతా ఉంది, ఫాస్ట్గా ఏమనుకుంటున్నావో చెప్పు నీ మైండ్లో అని. జెరార్డ్, యువర్ ఐడియా ఇస్ టు ఎల్యూడ్ ద పోలీస్ బై కిల్లింగ్ మీ అండ్ టేకింగ్ ఆన్ మై ఐడెంటిటీ. సో ఇంకా జెరార్డ్ చెప్తా ఉన్నాడు అనమాట. సో నీ ఐడియా ఏంటంటే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, ఎల్యూడ్ అంటే వాళ్ళని డైవర్ట్ చేయడం అనమాట, నన్ను చంపేసి పోలీసుల నుంచి తప్పించుకొని, అంటే నా ఐడెంటిటీని తీసుకొని పోలీసుల నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావు కదా నువ్వు అన్నాడు. ఇంట్రూడర్, ఎస్ ఐ లైక్ ది ఐడియా, అవును ఇదే నా ఐడియా అని. జెరార్డ్, బట్ ఆర్ యూ షూర్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ, అంటే అట్లా చేస్తే నీకు మంచి జరుగుతుందా అని క్వశ్చన్ అడిగినాడు. దానికి ఇంట్రూడర్, నౌ లిజన్ హియర్, ఇప్పుడు చెప్పేది నువ్వు, ఐ గాట్ దిస్ ఆల్ ప్లాన్డ్, నేను ఇదంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వచ్చిన. ఐ డిడ్ ఎ జాబ్ ఇన్ టౌన్, నేను జాబ్లో ఒక జాబ్ చేసేవాడిని టౌన్లో. థింగ్స్ వెంట్ రాంగ్ అండ్ ఐ కిల్డ్ ఎ కాప్, అక్కడ ఏదో సమస్యలు వచ్చేసి నేను ఒక పోలీసుని చంపేసిన. సిన్స్ దెన్ ఐ డన్ నథింగ్ బట్ డాడ్జ్, అప్పటి నుంచి డాడ్జ్ అంటే అవాయిడ్, ఇట్లా పోలీసులని తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాను అప్పటి నుంచి నేను అని. జెరార్డ్, అండ్ దిస్ ఈస్ వేర్ డాడ్జింగ్ హ్యాస్ బ్రాట్ యూ, అంటే అట్లా అవాయిడ్ చేసుకుంటా ఇంత దూరం వచ్చినావు నువ్వు, అంటే ప్రజెంట్ నా దగ్గరకు వచ్చినావు నువ్వు అని. ఇంట్రూడర్, ఇట్ బ్రాట్ మీ టు ఐల్స్బరీ,
నో అంటే ఇట్లా తప్పించుకుంటూ ఐల్స్బరీకి వచ్చిన. ఐల్స్బరీ అనేది ఒక ప్లేస్. దట్స్ వేర్ ఐ సా యూ ఇన్ ద కార్. అప్పుడు నిన్ను కార్లో చూసిన. 2 other people saw you and started to talk. ఇంకొక 2 వ్యక్తులు నిన్ను చూసి నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఐ లిసన్, నేనంతా విన్నాను. ఇట్ లుక్స్ లైక్ యు ఆర్ ఎ బిట్ క్వీర్ కైండ్ ఆఫ్ ఎ మిస్టరీ మ్యాన్. అది నీ గురించి అంతా విన్న తర్వాత నువ్వు ఒక మిస్టరీ మ్యాన్ అని అనిపించింది నాకు అన్నాడు. జెరార్డ్, ఏ మిస్టరీ విచ్ ఐ ప్రపోజ్ టు ఎక్స్ప్లెయిన్. ఆ మిస్టరీని, నన్ను మిస్టరీ మ్యాన్ అన్నావు కదా, ఆ మిస్టరీని, ఆ రహస్యాన్ని నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను అని. ఇంట్రూడర్, డిస్రిగార్డింగ్ హిమ్, అతని గురించి కాకుండా, యూ ఫోన్ యువర్ ఆర్డర్స్ అండ్ సమ్ టైమ్స్ యూ గో అవే సడన్లీ అండ్ కమ్ బ్యాక్ జస్ట్ ద సేమ్. అంటే చెప్తా ఉన్నాడు అనమాట, పట్టించుకోకుండా నువ్వు అప్పుడప్పుడు ఆర్డర్స్ పెడతా ఉంటావు ఫోన్లో, అండ్ ఎప్పుడైనా బయటికి వెళ్తూ ఉంటావు, మళ్ళీ వెంటనే వచ్చేస్తావు, అంటే వెళ్తూ ఉంటావు, వస్తూ ఉంటావు. దోస్ ఆర్ జస్ట్ ద థింగ్స్ ఐ వాంట్ టు డూ. సో నేను కూడా నీలాగనే అట్లా చేద్దాం అనుకుంటున్నాను, బయటికి వెళ్ళడం రావడం. హీరింగ్ అబౌట్ యూ వాజ్ వన్ ఆఫ్ మై లక్కీయెస్ట్ బ్రేక్స్. సో నీ గురించి విన్నాను కదా ఆ రోజు ఐల్స్బరీలో, ఇది ఒక అంటే నా అదృష్టం అనమాట నీ గురించి వినడం అని అన్నాడు ఇంట్రూడర్. ఎందుకంటే నిన్ను చంపేసి నీ ప్లేస్లోకి రావచ్చు నేను అని. జెరార్డ్, అపరెంట్లీ యూ హ్యావెంట్ ద ఇంటెలిజెన్స్ టు ఆస్క్ వై ఐఎమ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ క్లోక్ ఆఫ్ మిస్టరీ. సో నీ అంటే నీ తెలివి అట్లుంది, నువ్వు ఎందుకు నన్ను ఇప్పుడు ఈ క్లోక్ ఆఫ్ మిస్టరీలో, నీ మిస్టరీ అన్నావు కదా, ఆ మిస్టరీలో ఎందుకు నేను ఇలా ఉన్నానో నువ్వు అడగలేదు కదా అన్నాడు జెరార్డ్. ఇంట్రూడర్, ప్రిపేరింగ్ టు షూట్, అంటే గన్ని తీసుకొని ఇంకా రెడీ చేసినాడు కాల్చడానికి. యాజ్ ఐ సెడ్ బిఫోర్, దిస్ కాన్వర్జేషన్ బోర్స్ మీ. నీకు ఆల్రెడీ చెప్పినాను కదా ఈ మాటలు నాకు బోర్ కొడతా ఉన్నాయి ఈ కాన్వర్జేషన్ అని. దానికి జెరార్డ్ వెంటనే, డోంట్ బీ ఏ ఫూల్ లాగా బిహేవ్ చేయొద్దు. ఇఫ్ యూ షూట్ యూ విల్ హ్యాంగ్ ఫర్ షూర్. నువ్వు కనుక నన్ను కాల్చినావు అనుకో, నిన్ను ఖచ్చితంగా ఉరిదీసి చంపేస్తారు. ఇఫ్ నాట్ యాజ్ యువర్ సెల్ఫ్ దెన్ యాజ్ విన్సెంట్ చార్లెస్ జెరార్డ్. అట్లీస్ట్ నీలాగా చచ్చిపోకపోయినా, అంటే ఇంట్రూడర్ నీ ఒరిజినల్ నేమ్ ఉంది కదా, అలాగా చచ్చిపోకపోయినా నిన్ను విన్సెంట్ చార్లెస్ జెరార్డ్ లాగా, అంటే నా పేరు చెప్పి కూడా నిన్ను చంపేస్తారు అన్నాడు. ఇంట్రూడర్, వాట్ ఈస్ దిస్? అదేంటి, నేను నీ ప్లేస్లోకి మారితే ఎందుకు చంపుతారు అని. జెరార్డ్, దిస్ ఈజ్ యువర్ బిగ్ సర్ప్రైజ్. అదే సర్ప్రైజ్ ఏంటంటే, ఐ సెడ్ యూ వుడెంట్ కిల్ మీ అండ్ ఐ వాజ్ రైట్. నేను చెప్పాను కదా నువ్వు నన్ను చంపలేవు అని. సో నేను చెప్పింది కరెక్ట్. వై డూ థింక్ ఐఎమ్ హియర్ టుడే అండ్ గాన్ టుమారో, నెవర్ సీ ట్రేడ్స్ పీపుల్. ఎందుకు నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను అంటే, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, అసలు నన్ను ఎటువంటి ట్రేడ్స్ పీపుల్ ఎవరు కలిసరు. ఎందుకు తెలుసా? యు సే మై హ్యాబిట్స్ వుడ్ సూట్ యూ, యు ఆర్ ఎ క్రూక్. నువ్వు చెప్పావు కదా నా అలవాట్లు నీకు సెట్ అవుతాయని. నువ్వు ఒక క్రిమినల్, యు ఆర్ ఎ క్రూక్. డూ యూ థింక్ ఐ ఆమ్ ఏ సండే స్కూల్ టీచర్? అంటే నువ్వు క్రిమినల్వి, మరి నేను ఎవరిని సండే స్కూల్ టీచర్నే అన్నాడు. అంటే సండే స్కూల్ టీచర్స్ అంటే ఎవరు? చర్చిలలో చెప్తూ ఉంటారు కదా, అంటే నేనేమన్నా చర్చ్ పాస్టర్నే, సండే స్కూల్ టీచర్నే అని. ద గేమ్స్ అప్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్. ఇంకా గేమ్ అయిపోయింది. ఇంకా చెప్తా ఉన్నాడు నువ్వు క్రిమినల్, మరి నేనేంటి అని. నేను కూడా క్రిమినల్నే అని హింట్ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా గేమ్ అయిపోయింది నాకు తెలిసినంత వరకు. థింగ్స్ వెంట్ రాంగ్ విత్ మీ. సేమ్ నాకు కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఐ సెడ్ ఇట్ విత్ బుల్లెట్స్ అండ్ ఘాట్ అవే. సో నేను కూడా బుల్లెట్స్కి పని చెప్పేసి నేను ఆ సమస్య నుంచి తప్పించుకున్నాను. అంటే నేను కూడా వేరే వాళ్ళని చంపేసిన. అన్ఫార్చునేట్లీ ది గాట్ వన్ ఆఫ్ మై మెన్ అండ్ ఫౌండ్ థింగ్స్ ద ఫూల్ షుడ్ హ్యావ్ బర్న్ట్. సో అనుకోకుండా నా మనుషుల్ని ఒకరిని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. వాడు ఆ ఫూల్ మొత్తం అంతా చెప్పేసినాడు, వాడు కాల్చుకోకుండా చెప్పేసినాడు మొత్తం అన్నీ. టునైట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ట్రబుల్. ఈరోజు రాత్రికే నాకు ఒక ట్రబుల్ ఉంది, నన్ను పట్టుకోబోతున్నారు పోలీసు వాళ్ళు. మై బ్యాగ్స్ ప్యాక్డ్ రెడీ టు క్లియర్ ఆఫ్. సో నేను బ్యాగ్ కూడా ఆల్రెడీ సర్ది పెట్టుకున్నాను పారిపోదామని. దేర్ ఇట్ ఈస్, చూడు కావాలంటే ఆ బ్యాగ్ అన్నాడు. ఇది సర్ప్రైజ్. ఇంట్రూడర్, ఇట్స్ ఎ బ్యాగ్ ఆల్ రైట్ అండ్ దిస్ ఈజ్ ఎ గన్ ఆల్ రైట్, వాట్స్ ఆల్ దిస్? సో అది బ్యాగ్ కరెక్టే, ఇది గన్ను కరెక్టే నా చేతిలో ఉన్నది, ఇదంతా ఏంది, స్టోరీ అంతా ఏంది అని అడిగినాడు. దానికి జెరార్డ్, దట్స్ ఎ డిస్గైజ్ అవుట్ఫిట్. అంటే తన గెటప్ అనమాట. మరి ఇదంతా ఏంటి అని. ఇది ఒక డిస్గైజ్ అవుట్ఫిట్, అంటే ఇది మారు వేషము. ఫాల్స్ ముస్టాస్ అండ్ వాట్ నాట్. నౌ డూ యూ బిలీవ్ మీ అంటే చూపించినాడు అనమాట. ఈ పెట్టుడు మీసాలు, అంటే దొంగ మీసాలు అని, పెట్టుడు మీసాలు అండ్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడన్నా నమ్ముతావు నన్ను? ఎందుకు ఈ పెట్టుడు మీసాలు పెట్టుకొని అంతా నేను ఇట్లా మారువేషం వేసుకొని తిరుగుతూ ఉన్నాను? నేను కూడా క్రిమినల్ని, నేను కూడా వేరే వ్యక్తిని చంపేసి వచ్చినాను. నువ్వు నన్ను చంపి నా ప్లేస్లోకి వచ్చినావు అనుకో, అయినా కూడా నిన్ను చంపేస్తారు పోలీస్ వాళ్ళు అని. ఇంట్రూడర్, మ్యూజింగ్లీ, ఐ డోంట్ నో. అంటే ఏం చెప్పాలో అర్థం కాక, ఏమో నాకు తెలియదు అన్నాడు. జెరార్డ్, ఫర్ గాడ్ సే క్లియర్ దట్ మడిల్ హెడ్ ఆఫ్ యోర్స్ అండ్ లెట్స్ గో. మడిల్ హెడ్ అంటే కన్ఫ్యూజ్డ్ హెడ్ అనమాట. అయ్యో నువ్వు ఇప్పటికీ కూడా ఈ కన్ఫ్యూజింగ్ అవుతూనే ఉన్నావు, ఆ కన్ఫ్యూజన్ని బయటికి తీసే, ఇంకా ఇద్దరం పోదాంపా, కమ్ విత్ మీ ఇన్ ద కార్, నాతో పాటు కార్లో రా, ఐ కెన్ యూజ్ యూ, నేను నిన్ను యూజ్ చేసుకుంటా. ఇఫ్ యూ ఫైన్ ఇట్స్ ఎ ఫ్రేమ్, యూ గాట్ మీ ఇన్ ద కార్ అండ్ యూ స్టిల్ గాట్ యువర్ గన్. ఒకవేళ నేను ఇదంతా ఫ్రేమ్ చేస్తున్నాను అనుకో, అంటే నిన్ను ఇరికించడానికి ట్రై చేస్తానని నువ్వు అనుకున్నావు అనుకో, ఎట్లా నా కార్లోనే వస్తావు కదా, నీ చేతిలో గన్ ఉంది, సో నన్ను అక్కడ చంపేసి కావాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చేయి, లేకపోతే ఇద్దరం దొరికిపోతాం అన్నాడు ఈ వ్యక్తి.
ఇంట్రూడర్ దానికి మేబీ యువర్ రైట్, అవును నువ్వు చెప్పేది కరెక్టే, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అని. జెరార్డ్ దెన్ డోంట్ వేస్ట్ టైం, అయితే టైం వేస్ట్ చేయొద్దు. గోస్ అండ్ పిక్సప్ హ్యాట్ అండ్ బ్యాగ్. సో గోస్ అండ్ పిక్సప్ హ్యాట్ అండ్ బ్యాగ్. సో వెళ్ళి వెంటనే బ్యాగ్ తీసుకున్నాడు, హ్యాట్ కూడా పెట్టుకున్నాడు. ఇంట్రూడర్ కేర్ఫుల్ బాస్, ఐఎమ్ వాచింగ్ యూ. చాలా జాగ్రత్తగా ఉండు బాస్, నువ్వు తప్పించుకోవాలని ట్రై చేసినావు అనుకో నిన్ను చంపేస్తా అని బెదిరించినాడు. జెరార్డ్ ఐ హ్యావ్ గాట్ ఎ మ్యాన్ పోస్టెడ్ ఆన్ ద మెయిన్ రోడ్. నేను మెయిన్ రోడ్లో ఒక మనిషిని పెట్టినా ఆల్రెడీ. హిల్ రింగ్ అప్ ఇఫ్ హీ సీస్ ద పోలీస్. అతను పోలీసు అంటే ఈ సందులోకి పోలీసు వచ్చిన వెంటనే నేను ఊరి బయటే అంటే ఆ వీధికి బయటే ఒక వ్యక్తిని పెట్టేసి వచ్చినాను పక్క సందులోనే. ఆ పోలీసు వచ్చినాడు అనుకో అతను వెంటనే మనకి ఫోన్ చేస్తాడు. బట్ ఐ డోంట్ వాంట్ టు లీవ్, నాకేం వెళ్ళబుద్ధి కావట్లేదు అన్నాడు. అంతలోకి టెలిఫోన్ మోగింది. కమాన్ దే ఆర్ ఆఫ్టర్ అస్, వాళ్ళు వచ్చేసినారు అంటే టెలిఫోన్ చెప్పినాడు కదా, ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చినట్లే, వాళ్ళు మన వెనకాల పడినారు. త్రూ హియర్ స్ట్రైట్ టు ద గెరాజ్. సో ఇక్కడ నుంచి వెంటనే మనం గెరాజ్కి వెళ్దాము, గెరాజ్లో కార్ ఉంది అని. ఇంట్రూడర్ హౌ డు ఐ నో దట్ యు ఆర్ టెలింగ్ ద ట్రూత్. నువ్వు నిజం చెప్తాను అని నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు జెరార్డ్. ఎలా నమ్మాలి నేను అని. దానికి జెరార్డ్ ఓ డోంట్ బీ ఎ ఫూల్, లుక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫూల్ లాగా బిహేవ్ చేయొద్దు, ఇంకా చెప్పినాను కదా వాడు ఫోన్ చేసినాడు, పోలీసు వాళ్ళు వస్తూ ఉన్నారు, ఒకసారి చూసుకో అని చెప్పి. జెరార్డ్ ఓపెన్స్ డోర్ అండ్ స్టెప్స్ అవే. సో వెంటనే జెరార్డ్ డోర్ ఓపెన్ చేసి బయటకి అడుగు పెట్టినాడు. ఇంట్రూడర్ లీన్స్ ఫార్వర్డ్ టు ఇన్స్పెక్ట్ ఇట్ విత్ హిస్ సైట్ టువర్డ్స్ జెరార్డ్ బట్ విత్ రివాల్వర్ రెడీ. సో ఆ డోర్ అవతల వైపు ఏముందా అని చెప్పేసి కొంచెం ఇట్లా వంగి చేతిలో గన్ పట్టుకొని ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట, అంటే చెక్ చేద్దామని. యాజ్ ఇట్ టర్న్స్ హిస్ హెడ్ జెరార్డ్ గివ్స్ హిమ్ ఎ పుష్ ఇన్ టు ద కబోర్డ్ నాకింగ్ ద రివాల్వర్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్. సో వెంటనే ఏం చేసినాడంటే లోపలికి ఇట్లా తొంగి చూసినాడు. వెంటనే జెరార్డ్ ఏం చేసినాడంటే దొబ్బేసి ఆ కబోర్డ్లోకి నాకింగ్ ద రివాల్వర్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్, తన చేతులతో గట్టిగా కొట్టేసినట్టు రివాల్వర్ కింద పడిపోయింది. He slams the door and locks it, picks up the revolver and goes to the phone where he stands with the gun pointed at the cupboard door. So లెఫ్ట్ సైడ్ ఒక కట్ అండ్ డోర్ అని చెప్పినాం కదా, అది రూమ్ డోర్ కాదనమాట, ఒక కబోర్డ్. అది అంటే ఒక బీరువాలాగా ఉంటుంది కదా కబోర్డు, ఆ డోర్ అది. సో ఏం చేసినాడు మనోడు, ఈ కబోర్డుని ఇంకొక డోర్ అని చెప్పేసి అతన్ని నమ్మించి దొబ్బేసి డోర్లో లాక్ చేసేసినాడు ఆ వ్యక్తిని. గన్ను కూడా కింద అంటే చేత్తో ఇట్లా కొట్టేసినాడు దాన్ని, గన్ కింద పడిపోయింది. ఇప్పుడు గన్ తీసుకుని ఆ డోర్ వేసేసి లాక్ చేసేసినాడు కబోర్డ్లో. ఆ ఇంట్రూడర్ లోపల దాక్కున్నాడు అనమాట, అంటే లోపల పెట్టేసినాడు. ఫోన్ వస్తూ ఉంది కదా, సో రివాల్వర్ చేతిలో పట్టుకొని ఫోన్ దగ్గరికి పోయినాడు. ఇంట్రూడర్ రాటిల్స్ డోర్ అండ్ షౌట్స్ లెట్ మీ అవుట్ ఆఫ్ హియర్. గట్టిగా కొడతా ఉన్నాడు అనమాట లోపల నుంచి, నన్ను బయటికి వదిలే అని. జెరార్డ్ హలో ఎస్ స్పీకింగ్. జెరార్డ్ మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్ తీసుకొని. హలో అవును నేనే మాట్లాడుతున్నా జెరార్డ్ని. సారీ ఐ కాంట్ లెట్ యూ హ్యావ్ ద ప్రాప్స్ ఇన్ టైమ్ ఫర్ రిహార్సల్. నో టైంకి ఈ ప్రాప్స్ని నేను తీసుకురాలేకపోతున్నాను రిహార్సల్ కానీ. ప్రాప్స్ అంటే ఈ ప్రాపర్టీస్ అనమాట, ఏంటివి పెట్టుడు మీసాలు ఇట్లాంటివన్నీ. ఐ హ్యాడ్ ఎ స్పాట్ ఆఫ్ బాదర్ క్వైట్ అమేజింగ్. సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనమాట అది. ఐ థింక్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ మై నెక్స్ట్ ప్లే. సో ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతా అంటే ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది, ఎవరితోనో చెప్తా ఉన్నాడు అనమాట అవతల వైపు ఫోన్ చేసిన వ్యక్తితో. ఇదంతా నా నెక్స్ట్ నాటకంలో రాస్తాను. లిజన్ కెన్ యూ టెల్ అవర్ ఫ్రెండ్ ద సార్జెంట్ టు కమ్ అప్ హియర్ అట్ వన్స్. సో అంటే ఓ పని చేస్తావా, మన ఫ్రెండ్ ఉన్నాడు కదా సార్జెంట్ అంటే ఆ పోలీస్ని, ఒకసారి ఇక్కడ రమ్మని చెప్తావా. యూ విల్ ప్రాబబ్లీ ఫైండ్ హిమ్ ఇన్ ద పబ్లిక్ బార్. ఎక్కడో పబ్లిక్ బార్లో తాగుతూ ఉంటాడో అతన్ని రమ్మని చెప్పు అని. సో జెరార్డ్ ఎవరిక్కడ, ఒక ప్లే రైట్ అనమాట, నాటకాలు రాసేటువంటి వ్యక్తి. సో రిహార్సల్స్కి వాటికి పెట్టుడు మీసాలన్నీ తీసుకొని వచ్చినాడు. ఈ దొంగ ఎంటర్ అయినాడు కదా, అతన్ని ఇరికియాలని చెప్పేసి ఏం చెప్పినాడు, నేను కూడా నీలాంటి దొంగనే, కావాలంటే చూడి పెట్టుడు మీసాలు ఇట్లాంటివన్నీ నేను కూడా మారువేషం వేసుకొని తిరుగుతూ ఉంటాను అని చెప్పి స్టోరీ అంతా చెప్పి లాస్ట్లో ఇంట్రూడర్ని కబోర్డ్లోకి వేసి బంధించేస్తాడు. తన తెలివితేటలు యూజ్ చేసుకొని జెరార్డ్ తప్పించుకుంటాడు అనమాట. బాగుంది కదా స్టోరీ, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.